శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. సకల చేతనోజ్జీవనార్థమై ఆండాళమ్మవారు ఈ లోకంలో అవతరించి మనకు అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో ఈరోజు 24వ పాశురం. నిన్నటి రోజు సింహాసన పాటు సింహాసనం మీదకి ఆహ్వానించి స్వామిని ఆశీనుని చేసింది. ఈరోజు స్వామి అలా కూర్చోగానే వీళ్లకు వెంటనే ఆయనకు మంగళాశాసనం చేయాలని చెప్పనే కోరిక కలిగింది. వెంటనే గోపికలందరూ కలిసి తాము వచ్చిన విషయం ఏదో చెప్పకుండా మొదలు మంగళాశాసనం, స్వామి బాగుండాలి, స్వామి క్షేమంగా ఉండాలి అని చెప్పని స్వామికి మంగళాశాసనం చేసే ఉత్తమమైనటువంటి పాశురం. మంగళాశాసనం అనేది కొత్తగా కాదు. ఈమె తండ్రి గారైనటువంటి పెరియాళ్వాళ్ళు పల్లాండు 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 అంటూ స్వామికి మంగళాశాసనం చేశారే. శ్రీ వైష్ణవ సంప్రదాయం అంతా మంగళాశాసన సంప్రదాయం అని చెప్పని అంటారు. అంటే స్వామి బాగుండాలి, స్వామి క్షేమంగా ఉండాలి, స్వామి వైభవం క్షేమం ఉండాలి అని చెప్పని కోరుకొనడమే భాగవతోత్తముల యొక్క, ప్రపన్నుల యొక్క, శ్రీ వైష్ణవుల యొక్క ముఖ్య లక్షణం. అటువంటి మంగళాశాసనాన్ని ఈ పాశురం లోపల మనకు అమ్మగారు అనుగ్రహిస్తున్నారు. ఈ పాశురం లోపల చక్కగా గోవర్ధనగిరి అనేటువంటి దివ్యక్షేత్రాన్ని ఈ యొక్క పాశురం లోపల అనుసంధానం చేసుకుంటున్నారు. పాశురానుసంధానం. అన్రి ఉలగ మళందాయ్ అడిపోత్తి சென்னெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுப்பு நின் கையில் வேல் போத்தி என்னென்னுவும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோరెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం అంటున్నది అమ్మవారు. అన్రు ఇంద్రాదులు బలిచక్రవర్తి చేత ఓడింపబడిన తర్వాత, బలిచక్రవర్తి చేత భగ్నులైన తర్వాత ఆ కాలంలో అంటే వామన త్రివిక్రమావతార కాలంలో ఈ ఉలగం అళందాయ్, ఈ లోకాన్నంతా కూడా 2 అడుగులతో కొలుచుకున్నటువంటి వాడా ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ త్రివిక్రమావతార, అడిపోతి ఆ కొలుచుకున్నటువంటి ఈ లోకాలన్నీ నావే, మీరంతా నావాళ్లే అని కొలుచుకొని చూపించినటువంటి ఆ దివ్యమైనటువంటి నీ అడికి ఆనాడు ఎవళ్ళు మంగళాశాసనం చేయలేదు. ఈ రోజు మేం చేస్తున్నాము అని ఆ దివ్యమైనటువంటి శ్రీపాదం ఎంత నొచ్చుకున్నదో, ఈ లోకమంతా కొలుచుకొని చేరితే ఆ సుకుమారమైనటువంటి నీ దివ్య శ్రీపాదం ఎంత నొచ్చుకున్నదో స్వామి. కాబట్టి ఆ శ్రీపాదాన్ని చూసినటువంటి వీళ్ళు వెంటనే ఆ శ్రీపాదానికి మంగళాశాసనం చేస్తున్నారు, అడిపోతి అని. తర్వాత సీతాపహార ఆనాడు ఎప్పుడు ఆ చోటికి, ఏ చోటికి, సీతాపహారకుడైనటువంటి రావణాసురుడుండే చోటికి, లంకా నగరానికి, షన్ర్ తెన్ ఇలంగై ఆ లంకా నగరం మీద దండయాత్ర చేసి షెత్తాయ్ తిరళ్ ఆ లంకా నగరాన్ని, రావణాసురుణ్ణి సపరివారంగా ధ్వంసం చేసినటువంటి వాడా, నీ విజృంభణానికి, నీ పరాక్రమానికి నిపోత్తి మంగళాశాసనము చేస్తున్నారు. అటువంటి మంగళం కలుగుగాక. నీ యొక్క వైభవానికి, నీ యొక్క విజృంభణానికి, నీ యొక్క పరాక్రమానికి ఓ రామచంద్రస్వామి, నీ యొక్క పరాక్రమానికి మంగళము కలుగుగాక. శకడం పొన్ర, శకటాసురుడు బంధములు విడిపోయి సంహరింపబడినట్లుగా, ఆ వాడి బంధములు ఊడిపోయి వాడు నశించినట్లు, ఉదయితాయ్ ఆ శకటమును తన్నినటువంటి వాడా, శకటాసుర భంజనం చేసినటువంటి వాడా, ఆ పుగళ్పోతి నీ యొక్క కీర్తికి, ఆ శకటాసురుని భంజనం చేసినటువంటి నీ యొక్క కీర్తికి మంగళము కలుగుగాక, క్షేమం కలుగుగాక. ఆ కన్రుక్కునిలాయ్ అదే సమయంలో కృష్ణ భగవానుడు శకటాసుర సంహారం చేసి ఊరుకున్నాడా? అంత మాత్రంతో ఊరుకోక ఆ వెంటనే వత్సాసురుని వ్రేటి కొయ్యగా మార్చినటువంటి వాయ్ ఎరిందాయ్ కపిత్తాసురుని మీదికి ఈ వత్సాసురుణ్ణి ఒకే పర్యాయం విసిరివేసి వాడిని సంహరించాడు. అటువంటి కడల్పోతి నీ యొక్క ఆనాడు ఆ వత్సాసురుణ్ణి కపిత్తాసురునికి విడవడం కోసం ఆ విధంగా ఒక కాలు ముందుకు ఒక కాలు వెనకకు చాపి పూనికగా నిలబడి వాడిని సంహరించావు కదా. అటువంటి నీ వత్సాసురుణ్ణి విసిరి కపిత్తాసుని సంహారం చేసినటువంటి నీ యొక్క ఆ పూనికకు మంగళాశాసనము అని చెప్పంటున్నారు. కాబట్టి నీ చరణములకు మంగళము. కుండ్రు కొడయ్యాయి ఎడుతాయి, గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తావు తండ్రి. మమ్మల్ందరినీ సంరక్షించడం కోసము ఆ గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ ఇంద్రుడు కురిపించినటువంటి ఆ వర్షం బారి నుండి మమ్మల్ని రక్షించడం కోసం గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వాడి స్వామి. అటువంటి నీ యొక్క గుణమునకు, నీ యొక్క
ఉపకార గుణమునకు మేము మంగళాశాసనం చేస్తున్నాము. మంగళము వెన్రుప్పగై ఇంకా ఏం చేశాడు? ఆ విధంగా శత్రువులందరినీ కూడా సంహారం చేసి తర్వాత ద్వేషమును కెడుక్కుం రూపుమాపునదై ద్వేషమును లేకుండా చేయునదై నింకైల్ వేల్ నీ చేతిలో ఉండేటువంటి వేలాయుధమునకు జైత్రాయుధము అంటారు. కృష్ణ పరమాత్మ చేతిలో ఉండేటువంటి ఆయుధం లేదా చక్రాయుధము అని చెప్పని అనుకోవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి నీ ఆయుధమునకు మంగళాశాసనము అని చెప్పని అంటున్నారు. ఎండ్రు ఈ విధంగా ఇవి మాత్రమేనా? ఈ మంగళాశాసనములు మాత్రం ఈ మంగళములేనా? ఇంకా ఎండ్రు ఇట్లా ఈ విధంగా పలు విధములుగా నీకు మంగళాశాసనం చేస్తూ సేవగమే ఎత్తి నీ యొక్క వీర్యములను నీ యొక్క గుణములను కొనియాడుతూ యాం ఎండ్రు మేము ఇప్పుడు పరై కొల్వాన్ పురుషార్థమును పొందడం కోసం మేము నీకు మంగళాశాసనం పాడి నీకు మంగళాశాసనం చేసి నీ యొక్క కీర్తిని గానం అనేక విధములుగా పాడి సహస్రనామ సంకీర్తనం చేసి నీ దగ్గర నుంచి మేము పరై అనేటువంటి ఒక పరమ పురుషార్థం పొందడానికై నీ యొక్క అనుమతిని కోరుతున్నాము. వందోం నీ అనుమతిని కోరి ఇక్కడికి వచ్చాను తండ్రి. ఇరంగు నీవు దయచేస్తే పొందుతాము, లేకపోతే లేదు. కాబట్టి నీవు అనుగ్రహించవలసినదే గాని మా ప్రార్థన మా యొక్క ప్రయత్నము ఏది కూడా దీనికి కారణం కాదు. అది పొందించలేదు. కాబట్టి నీ అనుగ్రహాన్ని కోరుతున్నాము, నీ యొక్క కృపను కోరుతున్నాము తండ్రి అని చెప్పని అనుగ్రహించాల్సింది అని చెప్పని స్వామిని ఏ లోరెంపావా ఇది మా వ్రతం అయి ఉన్నది అని చెప్పని ఈ పాశురం లోపట పైన చెప్పేటువంటి అర్థాన్ని చెప్పారు. తర్వాత స్వాపదేశం లోపట ఇదంతా ఆచార్యపరంగా చెబుతారు. అండ్రి ఉలగమళందాయి అడిపోతి అంటే త్రివిక్రమావతారంతో అన్ని లోకాలు కొలుచుకున్నటువంటి ఆ శ్రీపాదానికి మంగళాశాసనం చేశామని చెప్పి అన్నది కదా. ఇక్కడ త్రివిక్రమ దేవునికి ఆచార్యునికి సాధర్మ్యం అంటే ఆచార్యుడు త్రివిక్రముడు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు. ఇంకా ఆ సాధర్మ్యం ఎట్లనో చెప్తున్నారు. ఆయన త్రివిక్రమావతారుడుగా వచ్చి లోకాన్ని కొలుచుకున్నప్పుడు మొట్టమొదలు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు? వామన రూపుడై వచ్చి అంటే పొట్టివాడై వచ్చి చిన్నవాడై వచ్చి నిత్యసూర్య వచ్చి త్రివిక్రముడై లోకాలన్నీ కొలుచుకున్నాడు కదా. అదేవిధంగా నిత్యసూరి వర్గంలో ఉండేటువంటి ఆచార్యుడు మన కోసం అని చెప్పని సామాన్యమైనటువంటి మానవ రూపాన్ని ధరించి సాధారణమైనటువంటి మానవ రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు. వామనుడై వచ్చి త్రివిక్రముడుగా పెరిగినట్టుగా ఇక్కడ ఆయన చిన్న సామాన్యమైనటువంటి మానవ రూపంతో దివ్యసూర్య నిర్వాహకుడైనటువంటి దివ్యసూరి వర్గంలో ఒకడైనటువంటి ఆచార్య పురుషులు మనకు ఇక్కడ సామాన్య మానవ రూపం ధరించి ఇక్కడికి వచ్చాడు అన్నాడు. ఆయన ఏం చేశాడు? త్రివిక్రమావతారుడై ఇక్కడికి వచ్చి ఈ లోకాలన్నింటినీ కూడా కొలుచుకున్నాడు కదా. అటువంటి విధంగా ఆసుర చక్రవర్తి అయినటువంటి బలిని తరిమి వేశాడు, బలిని ఓడించాడు, బలిని తరిమి వేశాడు అని చెప్తాడు. ఈయన కూడా ఆచార్య పురుషుడు కూడా తాను ఇక్కడ అవతరించి ఆ త్రివిక్రమ దేవుని లాగా ఆసుర ప్రకృతులమైనటువంటి మనందరినీ కూడా తన వారిగా అంటే ఆసుర ప్రకృతులైనటువంటి మనలోని ఆసుర ప్రకృతిని లేకుండా చేసి తన వద్దకు చేర్చుకున్నాడు అని చెప్పన్నాడు. ఆ బలి చక్రవర్తి దగ్గర వామనుడు త్రివిక్రముడై వామనుడు వచ్చి 3 అడుగుల నేలను ఇమ్మని ఆ బలి చక్రవర్తిని అడిగాడు. అదే విధంగా ఈయన మన ఆచార్యుడేమో త్రివిక్రమావతారుడు సామాన్యమైన వామనుడుగా వచ్చి ఇక్కడ మన దగ్గర నుండి అంటే బలి చక్రవర్తి లాగా అహంకారంతో ఉండేటువంటి మన దగ్గర నుంచి ఆయన అడుక్కొని తీసుకోలేదు, ఆయన మనకే ఇచ్చాడు. త్రివిక్రమ దేవుడేమో అడుగు తీసుకున్నాడు, కానీ ఈయన ఏమో ఆచార్య దేవుడేమో తత్వత్రయ రహస్యత్రయాది ఆ 3 విషయములను తాను మనకు అనుగ్రహించాడు అంటే ఆ విషయాలను మనకు ఉపదేశించాడు అంటారు. మన యొక్క త్రివిక్రమ దేవుడు లోకాలన్నీ కొలుచుకున్నాడని చెప్పాడు కదా. లోక విక్రాంత చరణుడైనట్లుగా స్వామి ఆచార్య రామానుజులు కూడా శ్రీరంగాది సమస్తమైనటువంటి క్షేత్రములకు వెళ్ళి వాటిని పవిత్ర స్థలములుగా తీర్చిదిద్దినటువంటి వాడు. తర్వాత ఆయన త్రివిక్రమ దేవుని యొక్క పాదాలు కడిగితే శివుడు ఆయన తలపై ధరించి ఆయన స్వామి యొక్క పాదోదకాన్ని పాద గంగను ఆ పాదోదకం నుండి ఆవిర్భవించినటువంటి ఆ శ్రీపాద తీర్థాన్ని నెత్తి మీద పెట్టుకొని శివత్వమును పొందినాడు అని చెప్పని మనకు శాస్త్రం చెబుతున్నది. ఆ విధంగానే స్వామి ఆచార్యుని యొక్క పాదోదకము గ్రహించడం చేత ఆయనను ఆశ్రయించినటువంటి ఆశ్రులంతా కూడా పవిత్రులు అవుతున్నారు. శివుడు ఎట్లా
పరమాత్మ యొక్క శ్రీపాద తీర్థాన్ని నెత్తి మీద పెట్టుకొని శివత్వాన్ని పొందాడో, మనమైనటువంటి చేతనులంతా కూడా ఆచార్య శ్రీపాద తీర్థాన్ని పొందినటువంటి వారై వీరు పవిత్రతను పొందగలిగినటువంటి వారయ్యారు అన్నారు. శన్యంగు తెన్నిలంగై శెత్తాయ్ తిరళ్ళిపోతి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరాక్రమం కదా చెప్పబడినటువంటిది. శ్రీరాముడు ఆచార్యుడు వీళ్ళిద్దరికి కూడా ఆచార్యుడు త్రివిక్రమునికి ఆచార్యునికి ఎట్లా పోలిక చెప్పారో, ఆచార్యునికి శ్రీరామచంద్ర భగవానుడికి కూడా పోలికలు ఉన్నాయి. ఎట్లా అని చెప్పని అంటున్నారు. అనగా ఆయన సూర్య వంశంలో జన్మించినటువంటి వాడు. మన ఆచార్య పురుషులు కూడా ఎటువంటి వారు? సూర్య వంశమే వీరిది కూడా. వీరు సూర్యుని వంటి వారే అంటారు. ఎట్లా అని చెప్పనంటే తస్మై నమో వకుళ భూషణ భాస్కరాయ. ఆచార్య పురుషులైనటువంటి మన ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్ళ వారిని ఏమని పిలుస్తారు? వకుళ భూషణ భాస్కరుడు అని చెప్పని అనిపిస్తారు. కలయామి కలిధ్వంసం కవిం లోక దివాకరం. తిరుమంగయాళ్వారిని కూడా లోక దివాకరులు అని పిలుస్తారు. శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకర అని చెప్పి రామానుజుల వారు కూడా సూర్యుని వంటి వాడే అని చెప్తున్నారు. ఈయన ఆశ్రితులైనటువంటి వారి వర్గం తర్వాత వీరి వర్గం అంతా కూడా ఏమిటి? సూర్యవంశమే. ఆచార్యుల యొక్క వంశమే సూర్యవంశము అంటారు. పితృవాక్యముచే రామచంద్రమూర్తి ఏం చేశాడు? అరణ్యాలకు వెళ్ళాడు. అదేవిధంగా సర్వలోక పిత అయినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి స్వామి యొక్క ఆజ్ఞ చేత, భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత ఈయన ఎవరు? ఆచార్యులు సంసార మరుకాంతారంలో అవతరించినటువంటి వారు. అక్కడ రామచంద్రమూర్తి విరాధుడు, కబంధుడు, వాలి మొదలగు వారిని కూడా నిరసించి గుహ, శబరి, సుగ్రీవుడు, విభీషణాదులను ఆదుకున్నటువంటి వాడు. అదేవిధంగా ఇక్కడ ఆచార్యుడు అవతరించినటువంటి వారై వీరు బాక్య కుదృష్టులు, వితండవాదం చేసే వేద మార్గ విరోధులనంతా కూడా నిరసింపజేసినటువంటి వారై తర్వాత వేద అనుయాయులను, వేద మార్గానుసారులను వారు కాపాడినటువంటి వారు. ఈయన జ్ఞాన వైరాగ్య నిధి అయినటువంటి ఆయనకు ఎవరి? రామచంద్రమూర్తికి జ్ఞాన వైరాగ్య నిధి అయినటువంటి హనుమతోడయ్యాడు. అదేవిధంగా ఇక్కడ జ్ఞాన వైరాగ్య నిధులైనటువంటి కూరనాథులు, దాశరథి, గోవింద, పురుకేశులు అనేటువంటి వారు రామానుజులు అనేటువంటి జ్ఞాన భాస్కరునికి, రామచంద్రమూర్తికి, రామచంద్రుని వంటి ఆచార్య పురుషులకు, భగవద్ రామానుజులకు తోడై నిలిచారు. ఆయన ఏం చేశాడు? రామచంద్రమూర్తి సాగరం శోషయిష్యామి అని సముద్రము ఎండింతునని మాట మాత్రంతో చెప్పాడు. కానీ మనస్వామి రామానుజులు అనేటువంటి రాముడు ననయేయం కస్యచిత్ అని చెప్పి రావణుని ఆయన తెగటార్చినట్లు ఈయన అహంకార మమకారములు కలిగినటువంటి ఈ యొక్క ఆ ప్రకృతిని, ఆ అహంకార మమకారములు కలిగినటువంటి తామసిక రాజసిక ప్రకృతులను ఆయనను నిరసింపజేశాడు. స్వామి భగవద్ రామానుజులు నిరసింపజేశాడు అని చెప్పారు. ఆయన అయోధ్యకు తిరిగి వచ్చినట్టుగా ఈయన కూడా పరమపదము, అయోధ్య పరమపదానికి అయోధ్య అని పేరు కదా. కాబట్టి అటువంటి అయోధ్య, అపరాజిత, పరమపదము అని చెప్పేటువంటి పరమపదానికి ఆచార్య పురుషులు తిరిగి తన అవతారం చాలించిన తర్వాత పరమపదానికి వెళ్ళిపోయారు అని చెప్పని అంటారు. తర్వాత పొన్నచ్చగడ ముదైతాయి పొగడిపోతి. శ్రీకృష్ణుడు ఆసురాభిష్టమైన శకటాసురుని భంజనం చేశాడు, తుత్తునియలు చేశాడు. ఆచార్య పురుషులు కూడా అర్చిరాది మార్గంతో పరమపదానికి వెళ్ళేటువంటి శకటాన్ని అధిరోహింపచేసేటువంటి సమర్థుడు మన ఆచార్య పురుషుడు అని చెప్పంటారు. తర్వాత కుండ్రు కుడయ్యాయ్ వెడుతాయ్ గుణం పోతి అన గొల్లపల్లిను రక్షించడం కోసం గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఇక్కడ ఆచార్యులు కూడా గోవర్ధనం వాక్యే అంటే వేదముల యొక్క గుహల నుండి ఆ వేద వాక్యములనేటువంటి ఆ వాక్యాలను ఎత్తి మనందరికీ వేద సారార్థమైనటువంటి విషయాన్ని మనకు అందించినటువంటి వారు అని చెప్పని అంటారు. తర్వాత నింగ్ కైల్వేల్ పోతి అంటున్నారు. గొల్లవారికి ఉచితమైనటువంటి వేలాయుధం ఆయన ధరించాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అదేవిధంగా విష్ణుదేవుని శంఖ చక్రములే దీని చేత, ఈ వేలాయుధం చేత సూచింపబడుతున్నాయి. అట్లా మన రామానుజుల వారు కూడా తర్వాత శంఖ చక్రాది చిహ్నములను తాము వెంట ఉంచుకొని ఆ శంఖ చక్రాది చిహ్నములను పరమాత్మ సంబంధం కలిగింపజేయడానికి ఆ శంఖ చక్రములను మనకు అనుగ్రహించినటువంటి వాళ్ళు. వారి చేతిలో త్రిదండం, ఈయన చేతిలో వేలాయుధం ఎట్లా ఉంటుందో కృష్ణుని చేతిలో పరమాత్మ రామానుజుల వారి చేతిలో త్రిదండం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి కథక శిరో వజ్రదండం త్రిదండం అని చెప్పని ఆచార్య త్రిదండం సూచితమైంది. అటువంటి ఆచార్య త్రిదండానికి మంగళాశాసనం చేస్తున్నామన్నట్టుగా ఈ పాశురములో ఈ భగవంతుని చేసిన మంగళాశాసనం అంతా కూడా ఆచార్యునికి చేసినటువంటి మంగళాశాసనంగా మనము భావించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ పాశురార్థం. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం.